ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, క్రమబద్ధమైన సేవ దేవునికి ఇష్టం. వారు తమ పద్ధతి చెప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగున ఏర్పాటు అయింది. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 19వ వచనము. దేవాలయ సేవ యాదృచ్ఛికంగా కాకుండా క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడింది. ప్రతి యాజకునికి తన బాధ్యత ఉండేది. ఇది దేవుని సేవలో క్రమశిక్షణ మరియు బాధ్యత ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. దేవుని సేవకు క్రమం అవసరము. దేవుడు అయోమయానికి కాదు, సమాధానానికి కర్త అయ్యున్నాడు. ఆయన సేవలో విశ్వాసం, క్రమశిక్షణ ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక బాధ్యత ఉంది. ప్రతి యాజకుడు తన సేవను నిర్వర్తించాడు. అలాగే సంఘంలో ప్రతి విశ్వాసికి దేవుడు ఒక సేవను అప్పగించాడు. నమ్మకమైన సేవ దేవునికి ప్రీతికరమైనది. చిన్న పని అయినా పెద్ద పని అయినా విశ్వాసంతో చేసిన సేవ దేవుని దృష్టిలో విలువైనది. మనము కూడా దేవుని సేవను నిర్లక్ష్యంగా కాకుండా భక్తితో క్రమబద్ధంగా చేయాలి. దేవుడు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా నిలుద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ సేవలో నమ్మకంగా మరియు క్రమశిక్షణతో నడుచుకుంటకు, మాకు అప్పగించిన బాధ్యతలను నీ మహిమ కొరకు నిర్వర్తించుటకు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.